Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో టైం ఎక్స్ప్రెషన్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నా సోదరి చాలా కాలం క్రితం చనిపోయింది. నా సోదరి చాలా కాలం క్రితం చనిపోయింది అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో మై సిస్టర్ డైడ్ ఏ లాంగ్ టైమ్ ఎగో. మై సిస్టర్ డైడ్ ఏ లాంగ్ టైమ్ ఎగో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వారు గత రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. వాళ్ళు గత రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో దే డిడ్ంట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. దే డిడ్ంట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. నెక్స్ట్ వన్ ఈస్ మరుసటి రోజు మళ్ళీ కలిసాం. ఈ సెంటెన్స్ పాస్ట్ లో జరిగిపోయింది, సో ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాం. మరుసటి రోజు మళ్ళీ కలిసామని దీని ఇంగ్లీష్లో we met again the next day. We met again the next day. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వారు రేపు దానిని అధ్యయనం చేస్తారు. వారు రేపు దానిని అధ్యయనం చేస్తారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో దే విల్ స్టడీ దట్ టుమారో. దే విల్ స్టడీ దట్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రాజు చింతించకండి, వారు 1 గంటలో వస్తారు. రాజు మీరు చింతించకండి, వారు 1 గంటలో వస్తారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో డోంట్ వరీ రాజు, దే విల్ కమ్ ఇన్ అన్ అవర్. డోంట్ వరీ రాజు, దే విల్ కమ్ ఇన్ అన్ అవర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దీనికి చాలా సమయం పట్టవచ్చు, కానీ చివరికి మీరు దీన్ని చేస్తారు. ఈ పని చేయడానికి మీకు చాలా సమయం పట్టవచ్చు, కానీ చివరికి మీరు దీన్ని చేస్తారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో మేబీ ఇట్ విల్ టేక్ టు లాంగ్. దీనికి చాలా సమయం పట్టవచ్చు, బట్ యు విల్ ఈవెన్చువల్లీ మేక్ ఇట్. మీరు దాన్ని చివరకు చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ అతను గతంలో మంచి అబ్బాయి. అతను గతంలో మంచి అబ్బాయి అని చెప్పేటప్పుడు హీ వాజ్ ఏ గుడ్ బాయ్ ఇన్ ద పాస్ట్. హీ వాజ్ ఏ గుడ్ బాయ్ ఇన్ ద పాస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వచ్చే నెలలో కొత్తవి కొంటారు. వచ్చే నెలలో కొత్త వస్తువులు కొంటామని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో దే విల్ బై న్యూ నెక్స్ట్ మంత్. దే విల్ బై న్యూ నెక్స్ట్ మంత్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నా స్నేహితుడు ఈరోజు నా పనిని పూర్తి చేస్తాడా. నా స్నేహితుడు ఈరోజు నా పనిని పూర్తి చేస్తాడా అని మనలో మనం క్వశ్చన్ చేసుకునేటప్పుడు విల్ మై ఫ్రెండ్ ఫినిష్ మై వర్క్ టుడే. విల్ మై ఫ్రెండ్ ఫినిష్ మై వర్క్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ సంవత్సరం ప్రతిదీ చాలా బాగుంది. ఈ సంవత్సరం ప్రతిదీ చాలా బాగా జరిగింది, బాగుంది అంటుంటాం కదా. దీని ఇంగ్లీష్లో దిస్ ఇయర్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ నైస్. దిస్ ఇయర్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ నైస్. నెక్స్ట్ వన్ ఈస్ త్వరలో మేము మీతో కలిసి పని చేయడం ప్రారంభిస్తాము. త్వరలో మేము మీతో కలిసి వర్క్ చేయడం ప్రారంభిస్తాము అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో సూన్ వీ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ యూ. సూన్ వీ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఇప్పుడే నాకు సమాధానం చెప్పాలి ఎందుకు ఇలా చేశారో అనే విషయంలో. మీరు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి ఎందుకు చేశావు ఆ పనిని అని అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ నీడ్ యూ టు ఆన్సర్ మీ రైట్ నౌ. వై డిడ్ యూ డూ దట్. ఐ నీడ్ యూ టు ఆన్సర్ మీ రైట్ నౌ. వై డిడ్ యూ డూ దట్. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ సమస్య పత్రికా నివేదికల్లో చేర్చబడలేదు. ఈ రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ సమస్య పత్రికా నివేదికల్లో చేర్చబడలేదు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో నౌవేడేస్ ఈ రోజుల్లో ద ఇష్యూ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ప్రెస్ రిపోర్ట్స్. గ్లోబల్ వార్మింగ్ సమస్య ప్రెస్ రిపోర్ట్లో చేర్చబడలేదు. నెక్స్ట్ వన్ ఈస్ మేము గత సంవత్సరం సెలవులపై వైజాగ్ వెళ్ళాము. మేము చాలా మంచి సెలవు దినాలు చేశాము. మేము గత సంవత్సరం వైజాగ్ వెళ్ళి హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశాము అంటుంటాం కదా. దీని ఇంగ్లీష్లో we went to Vizag last year on holiday. We had a very nice holiday. We went to Vizag last year on holiday. We had a very nice holidays. Okay, next one is 2012లో జంతు హక్కులపై ఒక కథనాన్ని ప్రచురించాడు.
2012లో ఒకతను జంతు హక్కులపై ఒక కథనాన్ని ప్రచురించాడు అని చెప్తుంటాం కదా! దీని ఇంగ్లీష్‌లో In 2012, he published an article on animal rights. Okay, next one is భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్స కనుగొనబడుతుంది. భవిష్యత్తులో క్యాన్సర్‌కు మందులు కనుగొంటారు అని చెప్తుంటాం కదా! దీని ఇంగ్లీష్‌లో In the future, the treatment of cancer will be found. In the future, ఫ్యూచర్‌లో the treatment of cancer will be found. క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇప్పటికే ఈ సినిమా చూశాను. నేను ఆల్రెడీ ఈ మూవీని చూసేసాం అంటుంటాం కదా! దీని ఇంగ్లీష్‌లో ఐ హావ్ ఆల్రెడీ సీన్ దిస్ మూవీ. ఐ హావ్ ఆల్రెడీ సీన్ దిస్ మూవీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజుల్లో ఆశించిన ధర పెరుగుదల ప్రకటించబడుతుందని నేను ఊహిస్తున్నాను. ఈ రోజుల్లో ఆశించిన ధర పెరుగుదల ప్రకటించబడుతుందని నేను ఊహిస్తున్నాను అని చెప్పినప్పుడు ఐ గెస్సెస్ ద ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంక్రీజ్ విల్ బి అనౌన్స్డ్ దీస్ డేస్. ఐ గెస్సెస్ ద ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంక్రీజ్ విల్ బి అనౌన్స్డ్ దీస్ డేస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అతను సాయంత్రం అనారోగ్యంతో ఉన్నాడు కానీ మరుసటి రోజు అతను బాగానే ఉన్నాడు. అంటే పాస్ట్‌లో జరిగింది ప్రెజెంట్ చెప్తున్నాం. ఓకే. దీన్ని ఇంగ్లీష్‌లో హి వాస్ సిక్ ఇన్ ద ఈవినింగ్ బట్ ద ఫాలోయింగ్ డే హి వాస్ బెటర్. హి వాస్ సిక్ ఇన్ ద ఈవినింగ్ బట్ ద ఫాలోయింగ్ డే హి వాస్ బెటర్. ద ఫాలోయింగ్ డే అంటే మరుసటి రోజు. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ పూర్వం మా ఇంటి సామాన్లు చాలా వరకు ఇత్తడితో చేసేవి. పూర్వపు రోజుల్లో మా ఇంటి సామాను అంతా ఇత్తడితోనే చేసేవారు అని చెప్తుంటాం కదా! దీని ఇంగ్లీష్‌లో ఫార్మర్లీ అంటే పూర్వంలో మోస్ట్ ఆఫ్ అవర్ హౌస్ హోల్డ్ యుటెన్సిల్స్ వర్ మేడ్ ఆఫ్ బ్రాస్. ఫార్మర్లీ మోస్ట్ ఆఫ్ అవర్ హౌస్ హోల్డ్ యుటెన్సిల్స్ మేడ్ ఆఫ్ బ్రాస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అకస్మాత్తుగా ఆ వ్యక్తి తుపాకీని తీసుకువచ్చి దానితో డ్రైవర్‌ని బెదిరించాడు. అకస్మాత్తుగా ఆ వ్యక్తి తుపాకీని తీసుకువచ్చి దానితో డ్రైవర్‌ని బెదిరించాడు అని చెప్పినప్పుడు సడన్‌లీ ద మ్యాన్ బ్రాట్ ఏ గన్ ఔట్ అండ్ థ్రెటన్డ్ ద డ్రైవర్ విత్ ఇట్. Suddenly, the man brought a gun out and threatened the driver with it. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.